మానవ సేవా సంస్థలందరికీ రెడ్డి గారు ఉన్న ఊరు నుండి సమాజానికి చేస్తూ ఈ ఊరు అనేక ప్రేక్షించబడుతున్నటువంటి అప్పుడు మనం కూడా ఏదైనా కానీ ఆయనకు చేయాలి. ప్రతి ఒక్కరూ ఒక డబ్బుతోనే సహాయం చేయడం అనేది కాదు, కానీ అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి గత ఈ సంవత్సరానికి 2 ఏళ్ళుగా పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే ఈ మా ట్రస్ట్ అందరికన్నా ముందుగా నేను చెప్పవలసిన విషయాలు ఏంటంటే, నా వెంటూ ఉంటూ నాతో పాటు తిరుగుతూ నాకు ఉండే మిత్రులందరూ కూడా నా మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు ముందుంటేనే నేను వాళ్ళ వెనకాల నేను నడుస్తున్నా. నేనంటూ ముందనేది ఏమి లేదు. నన్ను నమ్మి వాళ్ళు ఎంతోమంది నా వెనకాల కడప అయితేనేమి, కాజీపేట అయితేనేమి, ఇటు ఆదోని అయితేనేమి, పాకాలు అయితే ఎక్కడెక్కడ వాళ్ళంతా ఒక మన 4 బ్రాంచులు ఉన్నాయి. ఆ 4 బ్రాంచులలో కూడా మన చేతనైన సహాయం చేస్తున్నాం. అనాథలకు దాన సంస్కారాలు అయితేనేమి, బ్లడ్ క్యాంపులు అయితేనేమి, మెడికల్ క్యాంపులు అయితేనేమి, ప్రతిదీ రోడ్ల పైన వ్యాచకులకు అయితేనేమి, అలాగే అనాథ సేవల దాన సంస్కారాలు అయితేనేమి, చాలామంది పల్లెలలో చనిపోయి కూడా ఒకరికొకరు చూసుకోలేనంత దుర్భాగ్యంతో ఉన్నారు. కాబట్టి తొందరలో అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. చాలామంది పేషెంట్లలో మేము చూస్తున్నాం. అంబులెన్స్ కూడా ఏదో వాళ్ళ ఇష్టపరకంగా డబ్బులు తీసుకోవడం అవుతుంది. చాలా పేద ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నన్ను కూడా చాలామంది అడగడం జరిగింది. అందుకే మేమంతా కలుసుకొని ఒక అంబులెన్స్ కూడా ఉచిత అంబులెన్స్ పెట్టాలని మా ట్రస్ట్ సహకారాలతో ఉన్నాము. మేము రేపు నెలలో కూడా అంబులెన్స్ స్టార్ట్ చేయాలని ఉన్నాం. అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిని, జన్మనిచ్చిన ఊరిని నేను ఎప్పుడు మర్చిపోకుండా ఉండకూడదని నేను ఈ ఊర్లో పెట్టడానికి కార్యక్రమం జరిగింది. నన్ను చూసి 10 మంది తెలుసుకొని ఇంకా 10 మంది ప్రయోజకులు అయ్యి ఈ గ్రామం అంటే ఏంది, మనం పుట్టిన ఊరంటే ఏంది అనేది కూడా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా చేరుకుంటున్నాను. అలాగే మా వీడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నా. నన్ను నమ్మించిన నా పెద్ద మనుషులందరికీ ధన్యవాదాలు. అలాగే బ్లడ్ క్యాంపులు కూడా ఎన్నో చోట్ల పెట్టాము. రోడ్ల మీద వ్యాచకులు అన్నదానాలు అయితేనేమి ప్రతిదీ కూడా మేము చేయాలని అనుకున్నాం. మన పోతులు వెంకటరామరెడ్డి అయితేనేమి, మన నందారపు చెన్నకృష్ణారెడ్డి అయితేనేమి, వెంకటరెడ్డి అయితేనేమి, మన పత్తి చెన్నకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ అంకిరెడ్డి, ప్రమీల మేడం వీళ్ళ నుంచి కూడా రాత్రి బయలుదేరి ఇంత దూరం నుంచి వచ్చింది. వీళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలా, మా గ్రామానికి మంచి మంచి చేయాలా, మా గ్రామంలో నన్ను చూసైనా ఇంకా 10 మంది తెలుసుకోవాలా. మనం బతకడం గొప్ప కాదు, మనం బతుకుతూ నలుగురిని బతికించుకుంటూ ఉండడం గొప్ప. ఆ కాన్సెప్ట్తో ఈరోజు శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. రీసెంట్గా మా ఊర్లో అనాథ సేవం ఎవరు చనిపోయినా పట్టించుకోలేని స్థితిలో నేను దగ్గరుండి ఒక అనాథ సేవను దాన సంస్కారం చేసిన. ఈ రోజుకి కూడా ఒక 6, 7, 8 దాన సంస్కారాలు నా సొంత డబ్బు పెట్టి నేను దాన సంస్కారం చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఎవరైనా ఆపద వస్తే నా శక్తిని వరకు నేను సహాయం చేస్తున్నా. ఇలాంటి సేవా కార్యక్రమం మా గ్రామంలో పెద్ద మనుషులందరూ కూడా మీకు సహకరిస్తామన్నారు. వాళ్లకు మా కమిటీ మెంబర్లందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఉన్నాం. ఒకరైతే పెయింట్ అయితే దాతలు ఇచ్చారు, ఇబ్బంది పడుతున్నా ఈశ్వరుడి నీ వెంటూ మేము ఉన్నామన్నారు. వాళ్ళు నడిపించిన నేను నడక నీ దారిలో ఉన్నాను. జై శ్రీరామ్. సెలవు తీసుకుంటాను. ఈరోజు శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్లో కోనా ఈశ్వరెడ్డి గారితో పాటు ఉన్నటువంటి సేవా కమిటీ సభ్యులందరికీ మరియు ఇందులో అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి ఆర్థిక రూపేణ అన్ని సహాయాలు అందిస్తున్నటువంటి సేవకు దేవకులందరికీ కూడా చేతులెత్తి ప్రణమిల్లుతూ, సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలి. బీచువారిపల్లిలో ప్రారంభించిన శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకొని బీచువారిపల్లికే గర్వకారణంగా నిలిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈశ్వరెడ్డి గారు, వారి యొక్క కమిటీ సభ్యులు, మిగతా దాతల సహకారంతో చేస్తున్నటువంటి ఈ అమోఘమైన సేవ ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా రక్తాన్ని
దానం చేయించడం, మరియు ఎంతోమంది నిరాశ్రయులకు గ్రోసరీస్ అందించడం, ఎంతోమంది ఈ అనాథలకు, ఈ మతి స్థిమితం లేని వాళ్ళని మామూలు మనుషులుగా వాళ్ళని హక్కును చేర్చుకొని వారికి సేవలు అందించి వారిని చేయడం, శవాలు అంతిమయాత్రలో పాల్గొని దహన సంస్కారాలు చేయడం, అంబులెన్సులు పంపించడం, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఈశ్వరుడికి ఆ స్తోమత, ఆర్థిక స్తోమత అంత పరిపుష్టిత లేనప్పటికీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈశ్వరుడితో పాటు వారి సతీమణి కూడా నిజంగా ప్రతి పురుషుడి వెనకల ఒక మహిళ ఉంటుంది అనేది వాస్తవం. ఈరోజు ఇంత కార్యక్రమాలు చేస్తున్న సేవకు ఈశ్వరుడి గారి సతీమణి కూడా నిజంగా చాలా, ఆమె కూడా చేతులెత్తి స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. శ్రీ వెంకటలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి 2 సంవత్సరాలైన పూర్తి శుభ సందర్భంగా పోయిన సంవత్సరం కడప ప్రెస్ క్లబ్లో పెట్టారు, విజయోత్సవమైంది. ఇప్పుడు బీచువారిపల్లిలో నిర్ణయించాడు. ఈ ఈశ్వర్ రెడ్డి అనేది ఈశ్వరునితో సమానం అయిపోయినాడు, మామూలు మనిషి కాదు. మామూలు మనిషి అయితే ఈ శక్తి ఉక్తులు ఉండేటి కావు. ఆ భగవంతుడు ఈశ్వరుడు ఆయనకి ఇచ్చిన వరం అది. ఈ బీచువారిపల్లె మారుమూల పల్లె అయినా కానీ స్టేట్ లెవెల్ తెలిసిపోతుంది. ఎందుకు పోతుంది? ఒక ఊరిలో ఒక పిల్లవాడు చదివిన అంటే ర్యాంక్ వచ్చిందంటే, ఐఏఎస్ వచ్చిందంటే ఆ ఊరి పేరు వస్తుంది. అట్లాగా ఆ ర్యాంకు దగ్గ ఈయన ఈ ట్రస్టులో ర్యాంకు సంపాదించాడు. నేను ఈయన గుణము, మంచితనము, నేను ఒక లాడ్జీ కడుతూ ఆయనకు పని ఇస్తానంటే వేరే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు బతకని, వాళ్ళు నాకు ఉంది బతుకుదురు అన్న మహానుభావుడు. కానీ ఆ రోజు నీతి చూసి అప్పటి నుంచి నాతో స్నేహితం చేసి ఏమి కావాలన్నా చెప్పునన్నా నేనున్నాను, నేను ఎన్నో చేస్తున్నాను, నేను ఒకటి కాదు కొన్ని వేరే చేసినాను, కానీ ఈ విధంగా ఓర్పుగా నేను తిరిగి చేయలేను. నేను ఉండి నా టీంతో చేసేవాడిని. కానీ ఈయన టీం ఎలా దొరికిందంటే అన్నదమ్ముల కన్నా ఎక్కువగా దొరికింది. అన్నదమ్ముల ఆస్తుల్లో కొట్లాడుకుంటారు, కానీ ఈ ట్రస్ట్ మాత్రం డెవలప్ కావాలని చెప్పి హర్నిశాల పోరాడుతున్నారు. కాబట్టి ఇది అంచెలంచెలుగా ఎదిగి ఈ పెద్ద స్థాయిలో పోవాలని చెప్పేసి నేను ఆ ఈశ్వరెడ్డి గారిని, వాళ్ళ ట్రస్ట్ ప్రతి ఒక్క నెంబర్ను జీవితాలు. వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కూనా ఈశ్వర్ రెడ్డి గారు సామాన్యుడు కాదు, అత్యంత సామాన్యుడు. చదువుకోలేదు, నాకు జ్ఞానం లేదంటాడు, కానీ నిజంగానే ఆయన యొక్క మహోన్నతమైనటువంటి మనస్తత్వానికి అందరూ కూడా పాదాభివందనం చేయాలి. చాలా కష్టాల్లో ఉన్నటువంటి వారికి, అభాగ్యులకి, నిర్భాగ్యులకి, అసహాయత ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరికి అంతిమ యాత్రలో కనీసం లేదంటే చావుని కాటిక వరకు చేర్చడానికి కూడా వీలు కాకుండా పడిపోయినటువంటి అనాథ శవాల్ని కూడా ఆయన ఎంతో ప్రేమతోటి, వారి మీద మానవత్వంతో, మానవీయత అన్ని కోణాలకు వెళ్ళే విధంగా వారిని తీసుకెళ్ళి అంతిమ యాత్రలో అలాంటి అనాథ శవాల్ని తీసుకెళ్ళి ఆయన అంతిమ కార్యక్రమాలు చేయడం. ఇలా ఒకటేమిటి, అనేక రకాలైనటువంటి ఆయనకు ఉన్నంతలో చాలామంది సహాయం చేయడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చాలా చక్కగా చేసుకుంటూ పోతున్నారు. బీచువారిపల్లి ఈరోజు అదృష్టం చేసుకున్నదని చెప్పాలి. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి మనిషి మదిలో వెలిగినటువంటిదే ఈ మానవ సేవే మాధవ సేవ అనే కాన్సెప్ట్ తోటి ఈ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి చేతనైనంతలో చేయూతనందరికీ అందిస్తూ సేవే ఆయన యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి కూనా ఈశ్వర్ రెడ్డి గారిని మనం ఎప్పటికీ మరచిపోలేము. అలాంటి గొప్ప అవకాశం ఆయన ఇంకా ముందు చాలామందికి చేయాలి, ఇంకా అనేక మంది అభాగ్యుల్ని ఆయన చేర్చుకోవాలి, హక్కును చేర్చుకుని ఆయన యొక్క సేవలు వాళ్ళకు అందించాలంటే తప్పనిసరిగా ఎంతోమంది మనసున్నటువంటి మహనీయులు చాలామంది ముందుకు రావాలి. ఆయనకి ఆర్థికమైనటువంటి సహాయమే కాకుండా మీకు తోచినటువంటి సహాయాన్ని, సహకారాన్ని అందిస్తే ఇలాంటివి మరిన్ని ఆయన చేయగలరని తెలియచేసుకుంటున్నాను. ప్రార్థించే పెదవుల కన్నా కూడా సేవ చేసే అలాగే చలికాల సమయంలో డబ్బులను యాచకులకు డబ్బులు దానం చేసి చలి
వర్సెస్ స్మైల్.